థ్యాంక్ యూ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మరోవైపు సిద్దిపేటలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర నుంచి మా ప్రతినిధి మహేష్ మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మహేష్ని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. మహేష్, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, భక్తులు ఏమంటున్నారు? ఖచ్చితంగా నందు, ఇప్పటికే సిద్దిపేటలో ఉదయం 4 గంటల నుంచే భక్తులు ఒక ఉత్తర ద్వారం ద్వారా శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో దర్శించుకుంటున్నారు. మనం చూడొచ్చు, క్యూ లైన్ లో కూడా భక్తులు చాలా మందికి ఎక్కిరిసిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే వారికి అన్ని పుణ్యాలు జరుగుతాయి, గతంలో చేసిన పాపాల నుంచి తొలగిపోతాయి, పుణ్యాలే జరుగుతాయని చెప్పి వీరు విశ్వాసంగా నమ్ముతారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం లైన్ లో చూడొచ్చు, ఈ యొక్క సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయం వద్ద భారీగా చేరుకున్నారు. దర్శనం చేసుకోవడానికి ఉత్తర ద్వారం ద్వారా ఖచ్చితంగా దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రధానంగా భక్తులు కూడా వచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి భక్తులు అయ్యప్ప మాల ధరించిన వారు కూడా ప్రస్తుతం ఉన్నారు. అంటే వీరికి సంబంధించి వీరు మొక్కులు చెల్లించుకుంటామని చెప్పి ఇక్కడికి అయ్యప్ప భక్తులు ఉన్నారు. చెప్పండి స్వామి, అంటే ఎట్లా అనిపిస్తుంది ఈరోజు దర్శనం చేసుకోవడం? ఈరోజు వైకుంఠ ద్వారం అనేది సంవత్సరం ఒకసారి వస్తుంది. కావున సిద్దిపేటలో ఉన్న భక్తజనులందరూ వచ్చి వైకుంఠ దర్శనాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులందరికీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎలవేలా ఉండాలని కోరుతున్నాము. మీరు చెప్పండి, అంటే దర్శనానికి మీరు ఇప్పుడు వచ్చారు, అంటే ఎట్లా అనిపిస్తుందమ్మా ఈరోజు దర్శనం చేసుకోవడం? బాగా అనిపిస్తుంది సార్, బాగానే అనిపిస్తుంది. మీరు చెప్పండి బాబు, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నాకు మొక్కలు నొప్పులు అవి ఉన్నాయి, నిలబడ కూడా కష్టం ఉంది. దర్శనం కోసం వెయిట్ చేస్తున్న పరిస్థితి ఉంది. భక్తులు కూడా కిక్కిరిసిపడి ఇక్కడ ప్రస్తుతం అయితే ఉన్నారు. అంటే ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకోవడం పుణ్యంగా భావిస్తామని చెప్పి ప్రధానంగా అయ్యప్ప భక్తులు చెప్తున్న పరిస్థితి. ఇక్కడ చూస్తుంటే భారీగా చేరుకున్నారు. సిద్దిపేట జిల్లా నలుమూలను కూడా ఒక వెంకటేశ్వర దేవాలయం అనేది చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి భక్తులు అశేషంగా వస్తున్నారు. ఒక దర్శనానికి అందరు కూడా ఇక్కడికి వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం నందు. అంటే ఇక్కడ చూస్తుంటే ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శనం చేసుకుంటే వాళ్ళ పాపాలు తొలగిపోయి పుణ్యాలు లభిస్తాయని చెప్పి ప్రధానంగా హిందువులు విశ్వాసంగా నమ్ముతారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా నమ్ముతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఒక కిక్కిరిసి ఒక దర్శనానికి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం నందు. రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మరోవైపు కడప